చెప్పరా. నువ్వు చెప్పు. చెప్పా. నువ్వు చెప్పరా. ఓకులు అల్లాడు అవుతావు, నువ్వు చెప్పు. ఆంటీని కోపమంటే పోతావేమో. ఆంటీలు గింటీలు ఇక్కడ తీగు ఫస్ట్ నువ్వు ఫస్ట్ చెప్పు చెప్పు చెప్పు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము మీ గోదావరి బావులు. ఇప్పుడు దాకా ఇన్స్టాగ్రామ్లో మీరు మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ఇక పైగా మేము అలా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, స్టాండప్ కామెడీ అన్ని. సో మీ సపోర్ట్ ఎప్పుడు అలాగ ఉండి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా గట్టిగా ట్రై చేసి మిమ్మల్ని నవ్వించడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడరా. నువ్వేదో పెద్ద సీరియస్గా ఏదో ఇచ్చేస్తున్నావు కదా ఫిలాసఫీ టైప్లో. వింటున్నాను, ఏం చెప్తున్నాను చెప్పు. ఫిలాసఫీ కాదు, మన సపోర్ట్ చేసి మన ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్తున్నాను నేను. థ్యాంక్స్ చెప్పు, మరి అది కొంచెం ఇంకా ప్రేమగా చెప్పు వాళ్ళకి. అలా మనల్ని ఎంత ప్రేమ చూపిస్తున్నారు, మనల్ని సపోర్ట్ చేసి అని చూపించు. నవ్వకో. థ్యాంక్ యూ సో మచ్. సరిగ్గా చెప్పు అంటే ఇలా సరిగ్గా చెప్పు చెప్పు. నువ్వు అంటే అన్న మూడు అంతా ఖరాబ్, నువ్వు ఉన్నావు అంటేనే ఖరాబ్ ఇక్కడ. ఒరే యదవా, నీ వల్ల నువ్వు ఇంటికాడ నువ్వు నేను ఒక ఇంట్లో ఉంటే ఇలాగే ఏడుతుంది ఒక గదిలో. డబ్బులు ఖర్చు పెట్టమంటే ఖర్చు పెడతాడండి, ఎందుకు పని చేయడు. ఒరే ఈ రోజు డబ్బులు పోయినాయంటే ఫస్ట్ రోజు నువ్వు నా వెనకాల రావడం వల్ల మన కోళ్ళని ఈరోజు వచ్చినాయి తెలుసా. లాస్ట్ టైం నేను సింగిల్కి వెళ్తే ఫస్ట్ రోజు గెలిచిన మనే. నువ్వు రావడం వల్ల అసలు ఈ రోజు మొత్తం ఇంకా 2 కోళ్ళు ఉన్నాయి. రేపు ఒకటి ఎల్లుండి ఒకటి వేస్తాను, ఖచ్చితంగా గెలిచి చూడు, ఖచ్చితంగా కొడతాడు. ఈడు వెళ్ళి కోడి పందాలు వేసి ఓడిపోతాడు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాను కొంచెం కూర అని ఎట్టండి అని. అలాగో వీడి వల్ల మాకు కూర రాదు, డబ్బులు తగలమంటే తగలేస్తాడు. కోడికి ఇంజక్షన్ చేయమంటే డ్రగ్స్ ఇచ్చాడండి వీడు. డ్రగ్స్ ఎవరిని ఇస్తారు? నెత్తి మీద చెప్తాను, డ్రగ్స్ ఎవరు ఇస్తారా కోడికా? నువ్వు ఎదవేటకారాలు చేయకు, సరిగ్గా మాట్లాడు నువ్వు. చెప్పు చెప్పురా. యూట్యూబ్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని మరీ కోరుకుంటున్నాం. మా ఛానల్ నేమ్ గోదావరి బావులండి. చెప్పక్కర్లేదు, వాళ్ళు అఫ్కోర్స్ చేస్తారా మన సపోర్ట్. వాళ్ళు సపోర్ట్ చేయబట్టే మనకు కొంచెం ఇంత రీచ్ వచ్చింది. కొంచెం ఏవో స్క్రిప్ట్లు రాస్తున్నాం ఇవన్నీ సంథింగ్ అలా ఏదో వల్లే కదా. మనం ఎంతో కష్టపడి వాళ్ళకేంటి ఒక థ్యాంక్సే చెప్పుకోగలం. అదే చెప్తున్నాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికి హ్యాపీ సంక్రాంతి. ఇంకంతేనా? నేను చెప్తే చెప్పరా. చెప్పేంటి, నేను కొంచెం కవితలు రాస్తున్నా కదా, ఇవన్నీ ఏంటి ఒకసారి కవిత చెప్పవా? కవిత ఏంటి? నువ్వేదో కవితలు రాస్తున్నావు, కవిత చెప్పరా వాళ్ళకి. పాపం ఏ వర్క్ రావట్లేదు, తినలేదని ఈ మధ్య జాబ్లోంచి కూడా పీకేశారు. ఏం చేయాలి అర్థం కాక ఏదో కవితలు రాస్తున్నానని కబుర్లు చెప్తున్నాడండి. నువ్వు జాబ్లోంచి పీకేశారని పద్దాక అనుకో, వాళ్ళు జాబ్లో పీకలేదు, నేనే మానేసాను. నాకు కవితలు రాయడం అంటే ఇంట్రెస్ట్, రాయడం అనేది ఇంట్రెస్ట్, అందుకని నేను జాబ్ మానేసాను. వాళ్ళు పీకలేదు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఇంట్లో కూడా ఇదే చెప్పాను ఇంకోసారి. అందరికీ తెలుసులే కానీ కవిత చెప్పాలి, నువ్వు చెప్తే తెలుస్తుంది. అది వాళ్ళు మెయిల్ పెట్టారు నాకు, నీకెట్టారా ఫస్ట్ క్యాండిడేట్ ఆఫ్ అవర్ కంపెనీ అని చెప్పి. నేను ఇట్స్ ఓకే, మాకు తెలిసిందే కదా, లైట్ తీసుకున్నాను. వాళ్ళకి ఒకసారి కవిత చెప్పు మన వాళ్ళకి. కవిత అంటే గుర్తొచ్చింది, ఇది నేను చాలా హార్ట్ఫుల్గా రాశాను. ఎవరికి చెప్పకూడదు నువ్వు, మళ్ళీ చెప్తే పేటెంట్ రైట్స్ ఇంకా తీసుకోలేదు నేను ఆ కవిత మీద. ఇది ఎందుకంటే బాగా క్లిక్ అవుద్ది. ఇది మళ్ళీ బయటికి వెళ్ళింది అనుకో, మళ్ళీ ఎవరికైనా తెలిసిపోతే మందే. ఆ కవిత ఎవరికైనా ఇచ్చి ఒక 1000 రూపాయలు ఇచ్చినా కూడా తీసుకోరు నాకు తెలిసి. కవిత చెప్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది, నీకు తెలుసా? చెప్పవా ప్లీజ్? నవ్వకో, బాగుంటుంది కవిత. సీరియస్ చెప్పు. నీడు ఒకడికి ఉంది గోచి, ఇంకోటికి ఉంది పంటి మీద పాచి. ఏంటా ఎక్స్ప్రెషన్ ఏంట్రా? ఇది కవిత మొత్తం కవిత ఫుల్గా చెప్పనే. మళ్ళీ స్టోరీ రైటింగ్, అందులో కవితలు వద్దండి. ఏంట్రా నువ్వేదో పెద్ద, నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు. తగ్గించుకోరా. పంటి మీద పాచి. ఒరే అది కవితలో చూడు, అర్థమవుతుందా? కవితనైతే చూస్తాను రా, నువ్వు రాసిన కవితను చూడలేను. కవితనైతే అయ్యాగా ఎంతసేపు నీకు అయ్యాక. ఒరే రాయడం అనేది ఒక కళ, అర్థమవుతుందా? నీ కలంతలు బిడ్డ చెప్పుకున్నాను ఈ రోజు. నీకు కళాకారుని గివ్ సమ్ రెస్పెక్ట్ టు కళాకార్స్. థ్యాంక్స్, రెస్పెక్ట్ ఇవ్వాలన్నా కదా, థ్యాంక్స్ అంటే నాకు ఇవ్వరు, నేను రాసే జఫా. కవి చెప్తాను చూడు, ఒకడికి ఉంది గోచి, ఇంకోటికి ఉంది పంటి మీద పాచి. ఒకడు కొంటాడు కూరగాయలు తూచి, ఇంకోటి వండుతాడు కోచి. ప్రతి దాంట్లో చీ అనేది ఉంది చూసావా? అందరూ అంటారు ఇది చెప్పాక. కవిత అది ప్రతి దాంట్లో కలిసింది కదా చీ అనే కళ, అది చూడవా? నువ్వు కూడా చిచ్చి అదే చెప్తాను, కరెక్ట్గా రాసుకున్నావు. ఒరే నువ్వు ఒక దరిద్ర పొడివి. నువ్వు ఏదైనా చెప్పరు, నువ్వు నీకుండి చెప్పు, ఏదో ఒకటి చెప్పు. నువ్వు చెప్పు, నన్ను చూస్తాను, నేను ఎలా చూస్తాను చెప్పు. ఈ ఎదవలకే ఎదవా, ఈడు పెద్ద ఎదవా. వాళ్ళందరూ వెళ్ళిపో. సరిగ్గా మాట్లాడు. ఏం చెప్పమన్నా నువ్వు? రేపొద్దున్న ఇప్పుడు పందాలు ఎంత పోయినాయి మన? ఏం బాగలేదు, నీ ఎంత పోయినాయి? అదే నువ్వెక్కడ గెలిచిన డబ్బులు తీసుకుంటున్నావు, పోయేటప్పుడు ఫోన్పే వదిలేదు బావా, క్యాష్లో జోబులేని డబ్బులు వస్తలేదు బావా, ఇయ్యి చెప్పి అక్కడ డబ్బు అంటే అడుక్కుంటాడనే కదా. థ్యాంక్స్ బావా, ఒప్పుకున్నావు. ఒరే నువ్వు నాతో రాకో, నేను ఖచ్చితంగా వెళ్తాను. సాయంత్రం మళ్ళీ వెళ్తాను, నైట్ పందాలకి వెళ్తాను. నైట్ పందాలకి వెళ్ళి రాకు, ఇంటికి కూడా రాకు.
నువ్వు పీకిది ఎవడో ఏమీ చెప్పడానికి. లేదు ఇంటికి రాకు, పీకిది ఏమీ లేదు, డబ్బులు తగలేయడం తప్ప. కష్టపడి సంపాదిస్తున్నారండి ఇంట్లో వాళ్ళు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెళ్తాడు, పందాలు వేస్తాడు, తగలేసుకుంటాడు, వస్తాడు. కానీ ఒకటి అంటాడు చూడు లాస్ట్కి, ఈ రోజు కాకపోతే రేపు కొడతాం. ఆ రేపు ఎక్కడ పోయినా అక్కడే ఎత్తుక్కోవాలని చెప్పారు పెద్దలు. అవునా కదా ఫ్రెండ్స్? ఎక్కడ 5 సంవత్సరాల నుంచి అక్కడే నెతుకుతున్నాడు కానీ ఏం అవ్వట్లేదు. అది ఒరే. అది మా బాధ. ఎక్కడ పోయిందో అక్కడే నెతకాలని 5 సంవత్సరాల నుంచి అదే చెప్పాడు. నువ్వు ఇదిగో నాకు కోపం తెప్పించుకో. నువ్వు ఎక్కడ ఒరే ఈ రోజు పందాల్లో పోయినట్టు ఈ రోజు ఆ పోయినట్టు రేపు కోడి వస్తాయి. చచ్చిపోయినందుకు కూడా బాధపడదు కానీ ఈడి చేతి నుంచి పందెం వెళ్తుంది చూసా, అది అది దాని దరిద్రం. నేను చెప్తాను, దరిద్రం ఆఫ్ అవర్ విలేజ్. లాస్ట్ టైము నేను ప్రతి పందెం మన దగ్గర గెలిపించాను, గుర్తుందా నీకు ఆ విషయం? అదే అవతల వాళ్ళకి. యారా నువ్వు ప్రతిదీ ఎటకారం తప్ప నువ్వు సీరియస్గా మాట్లాడు రజని, అర్థమవుతుందా? కదా కామెడీ పీస్. ఈడు చెప్తున్నాడండి, కోళ్ళు పట్టుకెళ్ళడం, బెట్టింగ్ పోగెట్టడం, రావడం, అది చేయడం, ఇది చేయడం. ఒకటే డైలాగ్, రేపు అన్న రోజు మంది. 5 సంవత్సరాల నుంచి చెప్పాడు చూసారా, ఇంకొక 2 సంవత్సరాలు చెప్పాడు అనుకో, 8వ సంవత్సరం 8th వండర్ కింద ప్రకటించడం ఇది. మా ఊర్లో ఎవడరా కోళ్ళు పందాలేసి డబ్బులు తగలేసేదంటే ఈడే. మా ఇంట్లో సప్పగా మా ఫ్యామిలీలో కల్లా డిఫరెంట్ క్యాండిడేట్ బాగా ఇతం చెడిపోయినాడు అంటే ఈడే ఫస్ట్ లిస్ట్ ఈడే ఉంటాడు. మాకు చాలా మంచి పేరు ఉంది ఈడు వల్ల. మా సీనియర్ ఈడు. ఎక్కడ నేను కొంచెం ఈడు పేరు తగ్గిస్తూ ఉంటే నేను కొంచెం దాన్ని వినమ్రతతో దాన్ని నేను కాపాడుకుంటూ వస్తున్నాను. నువ్వు బయటికి వెళ్తే నీ గురించి బ్యాడ్గా చెప్పడం లేదు తెలుసా, నా గురించి అడుగు చెప్తాను. ఇంకాసేపు ఆగితే వినయ్ వేద రామ్ చరణ్ అంటాడు వీడు. ఇలాంటి ఈ పనికి మళ్ళీ జోకులు దరిద్రం ఫేస్ వేసుకుని పొద్దున్నే ఈ ఇంట్లో దరిద్రం జోకులు వేసుకుంటూ జోకులు కోడి పందాలకి వెళ్తాడు, చెడ కొడతాడు. సర్లే, మనం ఇంక ముందు నుంచి బాగా ట్రై చేసి ఇంకా నవ్వించాలి వీళ్ళని. బాగా అంటే బాగా నవ్వించాలి. బాగా నువ్వు కొంచెం మార్చుకుంటే అది నవ్వించవచ్చు. నీ పద్ధతి మార్చుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం కటింగ్ చేయించుకుంటాం రేపు. కటింగ్ చేయించుకుంటాం రేపు. కటింగ్ ఏముంది అక్కడ? పద్ధతి ఏంట్రా గూట్లే. సరే మరి వాళ్ళందరికీ ఫైనల్గా థ్యాంక్స్ చెప్పు. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ టు ఆల్. మీరు మమ్మల్ని చాలా తక్కువ టైంలో బాగా సపోర్ట్ చేశారు, బాగా ఎంకరేజ్ చేశారు. అండ్ మాకు ఇంకా చేయడానికి ఇంకా ఎంటర్టైన్మెంట్ చేయడానికి మీరు బాగా మోటివేషన్ అనేది, మీ సపోర్టే మాకు ఇంకా మోటివేషన్. ఇంకా ముందు మిమ్మల్ని నవ్వించడానికి ఇంకా ట్రై చేస్తాం. స్టాండప్ కామెడీ అనేది కూడా ట్రై చేస్తాం. అది ప్రాసెస్లో ఉంది, అది త్వరలోనే స్టార్ట్ చేస్తాం. స్టాండప్ కామెడీ మన యూట్యూబ్ ఛానల్లోనే. మన యూట్యూబ్ ఛానల్ నేమ్ గోదావరి బావులు. గోదావరి బావులు అంటే వీడు ఎదవ, నేను మంచివాడిని, మీకు తెలిసిందే కదా. వీడు శాంతం ఎంత ఎదవ అనేది మీకు తెలుసు, మీరు ఈయనే ఉంటారు వీడి గురించి. కాబట్టి నన్ను చూసి కొంచెం ఫాలో చేయండి. సెల్ఫ్ డబ్బా ఎవరైనా గిరప డప్ప అనకో. అది ఏ నమ్మకండి, అంతే, ఏం లేదు. బెప్పం ఇక్కడ ఏదైనా సరే నెక్స్ట్ నుంచి వస్తాం. మా ఇంట్లో నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్, హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. బాయ్. మై 120K ఫ్యామిలీ. థ్యాంక్ మీరు యూ ఇలా సో మచ్. ముందు సపోర్ట్ చేస్తే మేము ఇంకా మిమ్మల్ని బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తాకి ట్రై చేస్తాం. బాయ్ బాయ్. బాయ్.